రికార్డింగ్ నెంబర్ 131. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. తనకు కావలసిన తత్వ సంహితను పుత్రికలలో ఒకతే ఉపదేశింపలేదా? పుత్రుడే ఏల కావలెను. ఇందు పుత్రికలుగా వర్ణింపబడిన 9 మందియు ప్రకృతులే కాని జీవులు కారు. జీవుడుగా భర్తయే దిగివచ్చుట, వానిని పుత్రుడుగా గాంచుట సామాన్య దాంపత్య ధర్మము. ఇది కాక విశేష ధర్మమున్నది. పరమపురుషుడే భర్తగా దేహము ధరించి పుత్రుడుగా మరల దిగివచ్చుట ఆత్మధర్మము లేక మోక్ష ధర్మము. ఇదియే తత్వ సంహిత. దానిని ఉపదేశించు పుత్రుని ప్రసాదింపమని కోరినది కనుకనే నారాయణుడు పుత్రుడుగా దిగివచ్చును. మరి ఒక వేద ధర్మము ఇందు ఇమిడి ఉన్నది. 9 ప్రకృతులతో కూడిన దేహము క్షేత్రమనియు 10వ వాడగు పురుషుడు క్షేత్రజ్ఞుడనియు చెప్పబడును. దీనిని అనుసరించి స్త్రీదేహము క్షేత్రముగను పురుషదేహము బీజముగను ప్రజాసర్గమునకై నిర్మింపబడును. పురుషుని వంశము పురుషదేహము వలన నిలబడును. స్త్రీదేహములు పురుషులకు క్షేత్రములుగా మాత్రమే పనిచేయును. కాబట్టి వంశము నిలబడుటకై స్త్రీ సంతతి చాలదు, మగబిడ్డ పుట్టి తీరవలయును. పూర్వం ఇంతకాలము కామభోగములను కోరి చపలతతో ప్రవర్తించి తిని ఇహసుఖముల అనుభవములందు ఇప్పటికే విరక్తి కలిగినది. స్వచ్ఛమగు నీ గొప్పతనము తెలుసుకొనలేకయే నేను పూర్వము నిన్ను వరించి తిని. అయినను నీ దయ నాయందు ఫలించెను. నీ యందు నిశ్చల భక్తి కలిగినచో నాకు మోక్షము కలుగదా? నిన్ను తెలుసుకొనుట కన్నా నాకు తెలియవలసినదేమి? మరియు సమదృష్టి గల సత్పురుషులతో చేసిన సహవాసము సద్గతికి కారణమగును. నీచబుద్ధి చాంచల్యము గల పురుషునితో చేసిన స్నేహము దుర్గతి కలిగించును. ఈ కారణము చేత నేను నిన్ను మనస్సును నిలిపి పూజించుకొందును. ఎంతటి వారికైనా ఇతర జీవులతో కలిగిన సాంగత్యము పాపపుణ్యములకు కారణమగును. దేవహూతి ఇట్లు బాధతో బరువుగా ముచ్చటింపగా కర్దముడు మనువు పుత్రికను చూచి విష్ణుని ఆజ్ఞను మనస్సును స్మరించి ఆమెతో ఇట్లనెను. నీవు మహానుభావుడైన మనువు పుత్రికవు, మనస్సున దుఃఖపడరాదు. అచిరకాలముననే నారాయణుడు శాశ్వత స్వరూపుడై నీ గర్భమున అవతారమూర్తిగా జనించును. నియమబద్ధమైన జీవితము నడుపుము. వ్రతాచరణమునందు నిష్ఠ కలిగి ఉండుము. మనస్సు నారాయణునిపై నిలిపి జీవితము తపస్సుగా వర్తింపుము. ధనాదులను శ్రద్ధాభక్తులతో దానము చేయుము. శ్రీహరి పాదపద్మములు సర్వమునందు అర్చింపుము. అతడు నీ పూజలకు సంతుష్టుడై నీ గర్భస్థుడగును. అతడే దయతో నీ మనస్సున కలిగిన సందేహములను మూడులను విప్పును అని కర్దముడు పలుకగా దేవహూతి హృదయమానందము పొందెను. అతని ఉపదేశము ప్రకారము నారాయణుని ఆరాధించుచుండగా కొన్ని సంవత్సరములు గడచెను. రాక్షస సంహారకుడైన హరి కర్దముని తేజస్సును ధరించెను. జమ్మి చెట్టు త్వరలో నిప్పురవ్వ పుట్టినట్లు ఆ తేజము దేవహూతి గర్భమున నిలిచి ఒక కుమారుడు పుట్టెను. జమ్మి చెట్టు, రావి చెట్టు, నెల్లి చెట్టు అని వానిలో ఒకదాని కలపను ఉపయోగించి అరణి అను యజ్ఞ సాధనమును నిర్మాణము చేయుదురు. యజ్ఞమున అరణిని మధించి నిప్పు పుట్టించి అగ్నిహోత్రమును విహరించెదరు. కుమారుడు జన్మించిన సమయమున ఆకాశమున దేవతల తూర్యముల ధ్వనులు వినిపించెను. దేవతా సమూహములు సంతోషించి కల్పవృక్షముల పుష్పవృష్టి కల్పించిరి. గంధర్వుల కిన్నరుల గానము వినిపించెను. అప్సరసలు నాట్యము చేసిరి. దిక్కులయందు మంచు పొగ విచ్చుకొని నీరెండ ప్రసరించెను. సముద్రములు కలతమాని ప్రశాంతములైనవి. సాధుజనుల మనస్సులు సంతుష్టిని అనుభవించినవి. హోమాగ్నులు చక్కని కాంతులతో ప్రజ్వరిలినవి. చెట్లకు పుష్ప సంపద, పంటలు వృద్ధి అయ్యెను. అన్ని జాతుల ధాన్యములు కొల్లలుగా పండెను. ఇట్లు వైభవముగా దేవహూతి గర్భమున ఉదయించినవాడు పరబ్రహ్మస్వరూపుడైన నారాయణుడనియు అతడు దేవహూతికి తత్వప్రబోధము కలిగించుననియు ఎరిగి మరీచి మొదలగు ముని గణములతో చతుర్ముఖుడు బయలుదేరి వచ్చి ఆ బాలుని దర్శించెను. అతడు కర్దముని దేవహూతిని చూచి ఇట్లనెను. మీరు కీర్తింపదగిన జీవిత చరిత్రము కలవారు. మీ జన్మ సఫలము. మీరు కపటము లేని జీవితము నడుపుచు కేవల భక్తితో విష్ణుమూర్తిని అర్చించిరి.
దాని ఫలితము చేకూరినది. ఆశ్రయించిన వారి భయమును పోగొట్టుట, మునిజనులచే నుతింపబడుట విష్ణుమూర్తికి సహజ గుణములు. అతడు మీ కోరిక తీర్చుట అనగా మీ జన్మ సార్థకమగుటయే. మీరు కోరికతో కూడిన భక్తితో విష్ణును ఆరాధించి కూడా మోక్షమునకు అర్హత సంపాదించుకొనిరి. మీ పుణ్యమును ఏమని పొగడవచ్చును? నీతిలోని రహస్యమును మీరు గ్రహించిరి. కోరికలు మోక్షమునకు విఘ్నములనియు సంసార కారణములనియు పెద్దలు చెప్పుదురు. కోరికలు లేనిచో దాంపత్యము లేదు. కానీ కోరికలకు ఫలము భగవంతుడైనప్పుడు కోరినను మోక్షము కలుగును. భగవంతుని ఆజ్ఞను తమ కోరికగాగొని జీవించినను మోక్షము కలుగును. ఈ రెండును వీరియందు సత్యములైనవి. ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపము అని కృష్ణుడు గీతలో చెప్పి ఉన్నాడు. ఎట్లు కోరవలెనో నేర్చుకొనుటయే నీతి నిపుణత. నీ పుత్రికలను 9 మందిని చక్కని శీలము, వ్రతము, సదాచారము గల మునులకిచ్చి వివాహము చేయుము. వారి వలన ప్రజాసృష్టి బహువిధములుగా వృద్ధి పొందును. మీ కుమారుడు సమస్త జీవుల హృదయములందలి కోరికలను తీర్చువాడు. అతడు శాశ్వత స్వరూపుడు, ఆదిపురుషుడు, మార్పులంటనివాడు నారాయణునిగా గ్రహింపుము. మీ తనయుడు బంగారు రంగు కలవాడు, విచ్చిన పద్మముల వంటి కనులతో అందమైనవాడు. అతని పాదముల యందు పద్మరేఖ, వజ్రరేఖ, హలరేఖ, అంకుశరేఖ కనిపించుచున్నవి. అతడు సత్వగుణమూర్తి అయి జ్ఞాన విజ్ఞాన యోగ మార్గములలో తన సామర్థ్యమున కర్మబద్ధులైన జీవులను ఉద్ధరించుటకు భూమికి దిగివచ్చువాడు. ఇతడు తత్వశాస్త్రమును బోధించి తల్లి హృదయమున గల సంశయములనెల్ల పోగొట్టును. ఇతడు కడు ప్రసిద్ధుడై సిద్ధగణముల చేత సేవింపబడువాడై కపిలుడు అను పేర కీర్తి వహించి 3 లోకముల యందు చరించును. మహనీయమైన సాంఖ్యయోగము వలన వెలుగొందు తత్వస్థితి యొక్క నిశ్చల స్వరూపుడై స్థిరపడును అని పలికి చతుర్ముఖుడు మరీచి మహర్షిని పిలిచి కర్దముని పుత్రికల వివాహ నిర్వహణము కొరకచ్చట నిలిపి తన పుత్రులైన నారద, సనక, సనందనాదులతో బ్రహ్మలోకము చేరుకొనెను. అప్పుడు కర్దముడు బ్రహ్మవాక్కుల చేత ప్రేరేపింపబడిన వాడై తన పుత్రికలకు తగిన రీతిని వివాహం చేయ సంకల్పించెను. కళ అను పుత్రికను మరీచికిని, అనసూయ అను పుత్రికను అత్రికిని, శ్రద్ధ అను కన్యను అంగిరసునకును, హవిర్భువు అను కన్యను పులస్త్యునకును, గతి అను కన్యను క్రతువునకును, ఖ్యాతి అను కన్యను భృగువునకును, అరుంధతిని వశిష్ఠునకును, శాంతిని అధర్వునకును కన్యాదానము చేసి తన వంశాచారము ప్రకారము వివాహము నిర్వర్తించెను. ఆ మునులు కన్యలను గ్రహించి కర్దమునిచే గౌరవింపబడి కట్న కానుకలు స్వీకరించి అతని అనుజ్ఞ పొంది తమ తమ పత్నులతో ఆశ్రమములకు పోయిరి. ఈ 9 మంది పుత్రికలను మానవజాతిని వరింపవలసిన 9 సద్గుణములు. వారి భర్తలైన 9 మంది మునులను ఆకాశమున గల అసంఖ్యాకములైన సూర్యమూర్తులలో 9 మంది సూర్యులు. వారి కిరణముల తేజస్సులుగా వారి భార్యలు ప్రకాశించుచుందురు. ఒక్కొక్క సూర్యమండలమునందొక్కొక్క సద్గుణము ప్రధాన లక్షణమై ప్రకాశించి తన చుట్టూను తిరుగు గ్రహములపైని జీవులకు ఆ సద్గుణము ముఖ్య లక్షణముగా వర్తించును. మన రికార్డింగ్ నెంబర్ 131 అయిపోయింది.